హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే ఈవినింగ్ టైం స్నాక్స్ ఆలూతోని ఇలా స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. ఆలూతోని అయితే ఏ స్నాక్స్ చేసినా చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. నేను స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా అయితే నేను 3 ఆలుగడ్డలని కట్ చేసుకొని బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ వేరే గిన్నెలో అందులో సరిపడా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి నేనైతే బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి అందులో మళ్ళీ కొద్దిగా అంటే శనగపిండి, ఆశీర్వాద్ శనగపిండి అవి వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పసుపు, అలాగే నా దగ్గర ఉన్న ఒక మసాలా ప్యాకెట్ వేస్తున్నాను. ఆ మసాలా అయితే మా ఊళ్ళోనే ఉంటుంది. మసాలా మిక్స్ చేసి కలుపుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆలు బాయిల్ అయిపోయిన తర్వాత వాటి పీల్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక గిన్నెలో కోటింగ్ కోసం అని చెప్పేసి అదే బియ్యం పిండిలో కొన్ని వాటర్ వేసి ఇలా లూజ్గా కలుపుకోవాలి. అలా లూజ్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ వేరొక ప్లేట్లో నా దగ్గర అయితే ఓట్స్ ఉన్నాయి. అవి చిన్న చిన్న బెడ్ క్రమ్స్ లేవు, ఓట్స్ ఉన్నాయి. వాటిని స్మాష్ చేసి చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నాను. అంతలోపు అయితే ఆలు అయితే బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారబెట్టేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా, ఇంత మెత్తగా మనకు వీలైనంత వరకు చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ బియ్యం పిండిలో వేసుకొని బాగా ఇట్లా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం గట్టిగానే స్ప్రెడ్ చేసుకుంటూ నొక్కి పెట్టుకోవాలి. నాకైతే పిండి గుట్ట అవన్నీ కోటింగ్కి బాగానే సరిపోయాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఇలాంటి పిండి యాడ్ చేయలేను. ముందు వేసిన 1/2 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అంటే కొలిచి ఏమీ వేయలేను, కొంచెం గుర్తుగా వేసేసాను. ఎంత పడుతుందో అంత ఆ లెక్కలో వేసేసాను. తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే ఆలు మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ టైపు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే కొన్ని చిన్న చిన్న బాల్స్, కొన్ని ఇంకా వేరే షేప్లో చేసుకున్నాను. అలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ అలా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లెక్క చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న లిక్విడ్లో కలపాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఓట్స్ అవి ఉన్నాయో అది కోటింగ్ పట్టించాలి. అలా పట్టించడం వల్ల ఏమవుతుంది అంటే పైన లేయర్ క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటుంది, లోపలేమో మెత్తగా ఉంటుంది. అలా అని చెప్పేసి అలా చేస్తున్నాను. తిని గిట్ట మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇవి సాస్తో తింటే అయితే ఇంకా సూపర్ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి సాస్తో తింటే. నేనైతే కొన్ని అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అలా రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందా, హీట్ కాలేదా సరే ఒకసారి చెక్ చేసుకొని హీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, మంట కొంచెం తగ్గించాను. మనకు డీప్ ఫ్రైకి అందులో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఇసుకపోతాయి. సపరేట్ మంచిగా ఎంత లూజ్గా ఉంటే అంత లూజ్గా వేసుకోవాలి. నాకైతే ఒక 10 వరకు అలా పట్టాయి. అలా చేసుకొని వేసేసాను. ఎక్కువ హై పెట్టి కాలుస్తే అవి లోపల పైన మాత్రం రెడ్ కలర్గా అయితే లోపల మాత్రం పిండి ఉడకదు. అందుకని చెప్పేసి కొంచెం మీడియంలో పెట్టుకుని మంటని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేయించుకోవాలి. నాకైతే ఆల్మోస్ట్ ఇక రెడీ అయిపోయాయి. మనకు నచ్చినట్టుగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి.
మంచి బాగా కాలిపోయాయి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. అలా తీసుకొని ఒక ప్లేట్లో మనం సర్వ్ చేసి పెట్టేసుకొని తింటే వేడి వేడిగా ఆలు పొటాటో బాల్స్ రెడీ. దీనిపైన చాట్ మసాలా అలాగే నిమ్మకాయ తింటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలుకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.